వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం ప్రతి శివాలయంలో నిర్వహిస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జ్వాలాతోరణ మహోత్సవం మా శివాలయంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది కార్తీక మాసం నాడు. సో ఈ జ్వాలాతోరణ మహోత్సవం అనేది మీకు కూడా పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా రండి. ఓం నమః శివాయ. జ్వాలాతోరణ మహోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహోత్సవంగా కార్తీక మాసంలో ఇది నిర్వహిస్తారని చెప్పబడింది. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయం బయట 2 కర్రలు కట్టి గడ్డి అమర్చి ఆ గడ్డిని వెలిగించి అగ్ని జ్వాలలో శివపార్వతులు ఊరేగించే మహోత్సవాన్నే జ్వాలాతోరణం అంటారు. కార్తీక పౌర్ణమి నాడు జరిపే ఈ జ్వాలాతోరణ మహోత్సవాన్నే యమద్వారం అని పిలుస్తారు. జ్వాలాతోరణ మహోత్సవం విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం. యమలోకంలో అడుగుపెట్టే ప్రతి మానవుడు ఈ అగ్నితోరణం దాటుకునే వెళ్ళాలని, పాపాత్మలకు వేసే ప్రథమ శిక్ష ఈ అగ్నితోరణం నుంచే వెళ్ళాలని, అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మనం కార్తీక పౌర్ణమి నాడు జరిపే జ్వాలాతోరణ మహోత్సవంలో ఈ అగ్ని జ్వాలలోంచి మనం దాటినట్లయితే ఈ శిక్ష నుంచి అయితే మనం తప్పించుకుంటామని మనకు పురాణాలు అయితే చెబుతున్నాయి. జ్వాలాతోరణ మహోత్సవంలో ఆ పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో 3 సార్లు ఈ జ్వాలాతోరణం నుండి మనం దాటినట్లయితే ద్వారంలో అడుగు పెట్టక్కర్లేదని ఆ బోలాశంకరుడు వరమిచ్చాడు. అందుకే ఈ కార్తీక పౌర్ణమి నాడు జరిపే ఈ జ్వాలాతోరణ మహోత్సవానికి అంత విశిష్టత కలిగి ఉన్నది. ఓం నమః శివాయ. జ్వాలాతోరణ భస్మాన్ని మనం నుదుటిగా ధరించినట్లయితే భూత ప్రేత పిశాచాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. अशोकवर्तन्वे वेदावास्वज्जुडापमा अस्याः शिखाया मध्ये परमात्मा
आपो वै भायो धानः आयनवान् भवते यदेवं वेद यो महारतं वेद आयनवान् भवते असौ वै तमन्धरः आयनवान् भवते यो शतवरः वेद आयनवान् भवते आपो वा शतवरः आयनवान् भवते यदेवं वेद यो महारतं वेद आयतनवान् भवते चन्द्रभावा आयतनवान् भवते यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवते आपो वै चन्द्रमस आयतनवान् भवते यदेवं वेद यो वामायतनं वेद आयतनवान् भवते नक्षत्राणि वा आयतनवान् भवते यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवते आपो वै नक्षत्राणाम् आयतनवान् भवते यदेवं वेद यो
Thanks for watching Real Life You. Please like and subscribe, share my channel. Thank you.